పారిపోయినా పట్టుకుంటారు. పట్టుకోకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు కావాలంటే దోచుకోవాలి. ఒరే నీలకంఠ, దోచుకుంటావా, దగా పడతావా? చెల్లమ్మా, ఇది తినమ్మా. మోసపోయింది కాదు బాబాయ్. పిరికి వాళ్ళు ప్రేమని వాడుకుంటారు. మా నాన్నలాగా ప్రేమించిన వాళ్ళు మోసపోతారు. నీ ప్రేమలో మోసం లేదని, నువ్వు చేస్తుంది మోసం కాదని నమ్మకం ఏంటి? నైనా కూడా మా నాన్నలాగే ప్రేమని నమ్ముతుంది. శివాజీరావు కుటుంబాన్ని క్షమించమంటుంది, వాడి కుటుంబాన్ని ప్రేమించమంటుంది. తనకి చూపు లేదు, నాకు చూసే మనసు లేదంటుంది. నేను చూడగలిగింది తనెందుకు చూడలేదు? మా నాన్నకు జరిగిన మోసాన్ని ఎందుకు చూడలేదు? చెల్లెమ్మా, మనం ఎన్ని మెట్లెక్కాం? అదేంటమ్మా అలా అడిగావు? చెప్పన్నయ్యా. ఏమో, లెక్క పెట్టలేదమ్మా. నువ్వు చూడగలవు కాబట్టి లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. నేను చూడలేను కాబట్టి దిగేటప్పుడు పడిపోకుండా ఉండాలంటే లెక్క పెట్టాలన్నయ్యా. కానీ జీవితంలో మొట్టమొదటిసారి నేను కూడా లెక్క పెట్టలేదన్నయ్యా. తడబడినా పడిపోయినా పట్టుకోవడానికి అభి ఉన్నాడన్న నమ్మకం. చిన్నప్పుడు అమ్మ ఒడిలో ప్రేమను చూశాను, పెరిగేటప్పుడు నీ నీడలో ప్రేమను చూశాను. ఇప్పుడు అభి తోడులో ప్రేమను చూస్తున్నాను. దయచేసి ఆ ప్రేమను దూరం చేయకన్నయ్యా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రేమ కన్నా మీ అన్నయ్య ప్రేమే గొప్పది. వాళ్ళ అగస్య పిల్లలా ఎలా ఉన్నారా వాళ్ళు? పర్సు ఒక్కసారి వాళ్ళు చూడాలని ఉందిరా. నాయన అగస్త్య అలాగే ఉందమ్మా. అదే ప్రేమ. తన్ని చూస్తుంటే ప్రేమ అనిపిస్తుంది. నీల్ సమాజంలాగే ఉన్నాడమ్మా. అదే ఆవేశం. తన్ని చూస్తుంటే జాలేస్తుందమ్మా. మనం వాళ్ళపై ప్రేమ పెంచుకుంటే తను మనపై పగ పెంచుకున్నాడమ్మా. పగతో ప్రేమని గెలవలేవు, కానీ ప్రేమతో పగని గెలవచ్చురా. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆ పై దైవజ్యం. దైవ సాక్షిని మనస్సాక్షిని సమాజం నమ్మదమ్మా. ప్రేమను నీళ్ళు నమ్మడు. నాన్న నిజాయితీకి మిగిలిన సాక్షి. నాలో ఉన్న నాన్న రక్తం అగస్త్య ప్రేమ. అన్నా జర బుసుకు తీయరా, అదే ముఖం చూస్తామే. అన్నా తెల్ల డ్రెస్ లో మస్తుగున్నవే, జర తిరగరా. అదే తెల్ల బట్టలు వేసుకున్నావా అన్నయ్య?
నీ మనసెప్పుడు తెలుపే అన్నయ్య. శివాజీరావు వల్ల నా చెల్లెల జీవితం చీకటైపోయింది కాబట్టి నల్ల బట్టలు వేసుకున్నాను. నీ ప్రేమలో నా చెల్లెలు వెళ్తురు చూస్తుంది, అందుకే తెల్ల బట్టలు వేసుకున్నాను. ఒక మాట చెప్దామనుకున్నాను నీళ్ళు, కానీ తెల్ల సూట్లో చాలా సంతోషంగా ఉన్నా. చూడు నిషా, చాలా కాలం తర్వాత నీ బాబా అమెరికా నుంచి వస్తున్నాడు. నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? యూ షుడ్ సే ఐ లవ్ యు. ఓకే, విత్ ది ఫీలింగ్. ఓకే, రెడీ రెడీ రెడీ, యాక్షన్. బావ ఎవరండి? బావ ఎవరు? ఇతనే బాబా. ఓకే బాబా, యాక్టింగ్ అమ్మా, యాక్టింగ్. ఓకే 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 రెడీ రెడీ. ఇప్పుడు చూడు. ఓకే ఓకే రెడీ యాక్షన్. ఏ ఐ లవ్ యు బాబా. అలా చెప్తే చచ్చిపోతాడమ్మా. నిషా, నాట్ లైక్ దిస్. కమ్ 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 కమ్. ఫీల్ నిషా, ఫీల్. అవునా? ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. yes ఓకే రెడీ ఆల్రైట్ యాక్షన్. ఏమైందమ్మా? ఐ లవ్ యు బాబా. బావ చచ్చిపోలేదమ్మా, బతికే ఉన్నాడు. సారీ. చెప్పకూడదమ్మా. కమ్ హియర్, సి స్మైల్. ఓకే ఓకే స్మైల్ స్మైల్ స్మైల్. ఓకే రెడీ రెడీ రెడీ. ఇప్పుడు చూడు. యాక్షన్. ఉత్తి గ్యాస్ అవుతుంది, బావ ఎక్కడికెళ్ళాడమ్మా? ఇలా కాదమ్మా, ఐ విల్ షో యూ. ఓకే కమ్ 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 కమ్. ఓకే ఓకే బావా, ఐ లవ్ యూ. యా. ఓకే నిషా. ఓకే ఓకే రెడీ రెడీ యా యాక్షన్. బాబా, ఐ లవ్ యూ. పరశురాం, ఏమీ అవ్వట్లేదు కదా నీ వల్ల కూడా. సెట్ చేస్తున్నాను. ఇంకెన్ని రోజులు? డబ్బు ఇంట్లో ఉంటే ఇంత టైం పట్టేది కాదు. డబ్బు నీళ్ళ మైండ్లో ఉంది. చెప్పు బాబాయ్. ఆ శివాజీరావు కొడుకు పరశురాం ఫోటో పోలీస్ అకాడమీలో దొరికింది. సుల్తాన్ని చంపావా? నమ్మకం కోసం, మరి ఈ షికార్లు నమ్మించడం కోసం. ఎవరిని? చేసింది చాలు గాని ఇంకొదిలే. ఆ 10 కోట్ల వ్యవహారం నేను చూసుకుంటాను. చాలా దూరం వచ్చాం, కుదరదు. పోలీస్ ఉద్యోగం కోసం ట్రై చేసినట్టున్నాడు. వాడి ఫోటో నీకు ప్యాక్ చేస్తున్నాను, చూసుకో. వీడు నన్ను మోసం చేస్తుంటే తప్పకుండా వెనక్కి తిరిగి చూస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? అభి ఎక్కడన్నయ్య? పిలిచిన పలకవేంటన్నయ్య? ఆ శివాజీరావు కుటుంబం ఎక్కడుందో తెలిసింది కదన్నయ్య. అభి శివాజీరావు కొడుకే కదన్నయ్య.